గ్రామీణ పారిశ్రామికీకరణ అనే అంశాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ గ్రామీణ పారిశ్రామికీకరణలో మనకి 2014లో ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే పథకం ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని 2014 సెప్టెంబర్ 25న నరేంద్ర మోడీ దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. దేశ విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి దీన్ని ఉద్దేశించబడి దీన్ని తయారు చేయడం జరిగింది. జనరల్ గా దీంట్లో ఏ అంశాలు ఉన్నాయి? మనం ఎగుమతులు దిగుమతులు చేసుకుంటా ఉంటాం. ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం ద్వారా ఎగుమతులు ఎక్కువగా చేసుకుంటే మనకి విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. దిగుమతులు గిన మనం ఎక్కువ చేసుకుంటే మన యొక్క కరెన్సీ వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మనం ఎక్కువగా దేని దిగుమతి చేసుకుంటున్నాం అంటే రక్షణ వస్తువులు, ఆయుధాలు. సో ఈ రక్షణకు సంబంధించినటువంటి వస్తువులు, ఆయుధాలను, యంత్రాలను, యంత్ర పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. సో అలా దిగుమతి చేసుకోకుండా వాటిని కూడా మన దేశంలోనే తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలనే ఒక లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, స్కిల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. రెండవది అవస్థాపన సదుపాయాలను అభివృద్ధి చేయడం. ఇది కూడా ప్రపంచ స్థాయిలో అవస్థాపన సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా విదేశస్తులు కాకుండా మన దేశంలోనే ఉన్నటువంటి వ్యక్తులు, మన దేశస్తులే పెట్టుబడులు పెట్టి మన దేశంలోనే వస్తు తయారీ చేస్తారు. కాబట్టి అవస్థాపన సదుపాయాలను అభివృద్ధి చేయడం. మూడవది దేశీ విదేశీ కంపెనీలకు భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడం. అంటే ఏమన్నా చెప్పు, మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే తయారు చేయడం అని అర్థం. సో ప్రధానంగా ఈ విదేశీ కంపెనీలు కానీ దేశీయ కంపెనీలు కానీ భారతదేశాన్ని ఒక తయారీ కేంద్రంగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, దిగుమతులపై ఆధారపడడానికి తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించడం. మనం జనరల్ గా వస్తువులు మన దేశంలో లేకుంటే ఏం చేస్తాం? దిగుమతులు చేసుకుంటాం. సో అలా దిగుమతులు చేసుకోకుండా మన దేశంలోనే వస్తువులను తయారు చేసుకోవడం ద్వారా మన దేశ వస్తువులను ఎగుమతి చేయడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, దేశంలో ఉన్నటువంటి యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. దేశంలో యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు, ఎట్లా ఉపాధి అవకాశాలు? ఉదాహరణకి మన దేశంలోనే నూతన పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలు వస్తే ఈ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులకు, చదువుకునేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దేశంలో యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడానికి మేక్ ఇన్ ఇండియా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రజల ఆదాయాన్ని పెంచి కొనుగోలు శక్తిని పెంచవచ్చు. ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచుకొని ఆ కొనుగోలు శక్తిని పెంచడం కూడా మేక్ ఇన్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి దాదాపు ఒక 5 అంశాలు మనకి మేక్ ఇన్ ఇండియాలో ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియాలో ప్రధానమైనటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, దీన్ని మేక్ ఇన్ ఇండియా, ఇది పేపర్ 8లో మీకు వచ్చేది. ఇది మేక్ ఇన్ ఇండియాను 2014 సెప్టెంబర్ 25న 25 మోడీ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించారు. దీని ఉద్దేశం ఏంటి అంటే, దేశ విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలోనే పెట్టుబడి పెట్టడానికి దీని ఉద్దేశాలు. ఎవరైనా కానీ, దేశీయ పెట్టుబడిదారులు కానీ విదేశీ పెట్టుబడిదారులు కానీ ఏం చేస్తారు? మన దేశంలోనే పెట్టుబడులు పెట్టాలి. సో ఈ విధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏమేమి మనకి ఉపయోగాలు ఉన్నాయో మనం చూస్తే, జనరల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే,
వస్తువులను ఎగుమతి దిగుమతులు చేస్తున్నప్పుడు మనం దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నాం. సో దిగుమతులు ఉదాహరణకి రక్షణకు సంబంధించిన వస్తువులు కానీ ఆయుధాలు కానీ వీటన్నిటిని కూడా మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. సో ఈ దిగుమతిని తగ్గించాలంటే మన దేశంలోనే వస్తువులను తయారు చేయాలి. వస్తువులను తయారు చేయడం ద్వారా మన దేశంలోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఉత్పత్తులు పెరుగుతాయి, మార్కెటింగ్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మేక్ ఇన్ ఇండియాలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటివయ్యా అంటే ప్రధానంగా మొట్టమొదటి అంశం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం. ఇంపార్టెన్స్ దేనికి? స్కిల్ డెవలప్మెంట్ కి ఇంపార్టెన్స్. ఇది మొదటి అంశం. రెండవది ప్రపంచ స్థాయి డెవలప్మెంట్ గా అవస్థాపన సదుపాయాలను కల్పించడం రెండవది. మూడవది దేశ విదేశీ కంపెనీలకు భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడం. ఇప్పుడు దేశంలో పెట్టుబడిదారులు కానీ లేకుంటే విదేశీ కంపెనీలకు కానీ భారతదేశం ఒకటి ఉంది, అది ఒక తయారీ కేంద్రంగా ఏర్పాటు చేయడం. ఇది మూడో అంశం. నాలుగో అంశం తీసుకుంటే దిగుమతులపై ఆధారపడకుండా ఎగుమతులను ప్రోత్సహించడం. అంటే దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచుకోవడం. దిగుమతులను తగ్గించుకొని ఎగుమతులను పెంచుకోవడం. నెక్స్ట్ దేశంలో ఉపాధి అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. నెక్స్ట్ ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి కొనుగోలు శక్తిని పెంచడం. ఇవి 6 అంశాలు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రపంచ స్థాయిలో అవస్థాపన సదుపాయాలను అభివృద్ధి చేయడం, దేశ విదేశీ కంపెనీలకు భారతదేశాన్ని ఒక తయారీ కేంద్రంగా మార్చడం, దిగుమతులను తగ్గించుకొని ఎగుమతులను పెంచుకోవడం, దేశంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, ప్రజల యొక్క ఆదాయాలను పెంచుకొని కొనుగోలు శక్తిని పెంచుకోవడం. ఇవి ప్రధానమైనటువంటి మేక్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి అంశం. ఈ మేక్ ఇన్ ఇండియాలో జనరల్ గా 4 స్తంభాలపైన ఆధారపడి ఉంటుందంటే ఇది మేక్ ఇన్ ఇండియా అనేది 4 స్తంభాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ 4 స్తంభాలు ఏమిటంటే న్యూ ప్రాసెస్. ఒకటి న్యూ ప్రాసెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అనుబంధులను సులభతరం చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. న్యూ ప్రాసెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అనుమతులను సులభతరం చేయడం. ఇది మొదటి స్తంభం. దీంట్లో మేక్ ఇన్ ఇండియాలో మొదటి పిల్లర్. రెండవ పిల్లర్ ఏంటి అంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో అవస్థాపన సదుపాయాలను కల్పించడం. న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నూతన అవస్థాపన సదుపాయాల కల్పన. నూతన అవస్థాపన సదుపాయాల కల్పన అంటే జనరల్ గా ఇది స్మార్ట్ సిటీలని సెలెక్ట్ చేస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ సిటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం, ఇన్నోవేషన్స్, రీసెర్చ్ కి ఇంపార్టెంట్ ఇవ్వడం. ఇది న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది రెండవ అంశం. మరి మూడవ పిల్లర్ ఏంటి? న్యూ సెక్టార్స్ నూతన సంస్థలు. సో ఇక్కడ నూతన రంగాలను గుర్తించడం. దాదాపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25 నూతన రంగాలను గుర్తించడం జరిగింది. సో 25 నూతన రంగాలు ఏంటివమ్మా అంటే చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం మీకు చెప్తా. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ యాక్టివిటీస్, FDI పాలసీ, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇవన్నీ కూడా న్యూ సెక్టార్స్ గా మనం చెప్పుకోవచ్చు.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25 రంగాలను గుర్తించారు. అందులో వ్యవస్థాపన సదుపాయాలు ఒకటి, సేవా రంగాన్ని డెవలప్మెంట్ చేయడం ఒకటి, ఎఫ్డిఐ పాలసీ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఒకటి, నేషనల్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అంతర్జాతీయ తయారీ రంగానికి సంబంధించినటువంటి ఒక పాలసీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మేధో సంపత్తి హక్కులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే జాతీయ పారిశ్రామిక కారిడార్, ఇవి న్యూ సెక్టార్ లో అనుమతులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4వ పిల్లర్ ఏంటి? 4వ పిల్లర్, 4th పిల్లర్ ఏంటమ్మా అంటే న్యూ మైండ్ సెట్. న్యూ మైండ్ సెట్, న్యూ మైండ్ సెట్ లో ప్రభుత్వ వైఖరిలో మార్పులు తీసుకురావాలి. దేశం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం 1991 ముందు రెగ్యులేటర్ గా ఉండేది. అయితే తర్వాత 91 తర్వాత ఏమైంది? న్యూ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చినాయి. తర్వాత ఎల్పి సిస్టమ్ వచ్చింది. ఈ 90 తర్వాత ఫెసిలిటేటర్ గా మారింది. అంటే భారత ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇండియాని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం దీన్ని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఫెసిలిటేషన్ ఏజెన్సీగా వ్యవహరిస్తా ఉంది. సో న్యూ మైండ్ సెట్ అంటే పాత పద్ధతులను వదిలేసి నూతన పద్ధతుల్లోకి రావాలి. పాత పద్ధతులు ఏంటి అంటే జనరల్ గా రెగ్యులేటర్ గా ఉండేవి. రెగ్యులర్ గా ఏదో పాత సంస్థలను తీసుకుని దాన్ని మళ్ళా రెక్టిఫై చేసి మళ్ళీ మోడిఫికేషన్ చేసి దాంట్లో చిన్న ఉత్పత్తులను ప్రారంభించారు టెక్నాలజీ లేకుండా. న్యూ మైండ్ సెట్ అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవడం, 1991 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకురావడం, ఎల్పి సిస్టమ్ తీసుకురావడం, అదేవిధంగా ఈ రీసెర్చ్ అండ్ మెథడాలజీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఫెసిలిటేటర్ గా పనిచేయడం అన్నారు. ఫెసిలిటేటర్ గా పనిచేయడం అంటే పరిశోధనలను నవకల్పనలను ప్రవేశపెట్టి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ను ఏర్పాటు చేయడం, ఇవి దీంట్లో భాగమే, మేక్ ఇన్ ఇండియాలో భాగమే. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే సూక్ష్మ సంస్థలకు రుణాలు ఇవ్వడానికి కూడా ముద్రా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముద్రా లోన్స్ అంటే సూక్ష్మ సంస్థలకు రుణాలు ఇవ్వడానికి, రీఫైనాన్స్ చేయడానికి ముద్రా అనే పథకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ముద్రా పథకం కింద ఎవరైనా వ్యాపారం చేసుకుంటే, ఏదైనా హోటల్ కానీ, కిరాణం షాప్ కానీ, బట్టల షాప్ కానీ, లేదంటే ఇంకా బుక్ షాప్ కానీ ఏది పెట్టుకున్నా కూడా ప్రభుత్వం దీనిలో భాగంగానే రుణాలను ఇస్తుంది. మొదటగా 50,000 ఇస్తుంది. తర్వాత బాగా నువ్వు రెగ్యులర్ గా పేమెంట్ ఉంటే కనుక మళ్ళా 1,00,000, ఇంకా రెగ్యులర్ గా పేమెంట్ ఉంటే 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు కూడా రుణాలను అందిస్తూ ఉంటది. ఇది ముద్రా లోన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగమే. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో మేక్ ఇన్ ఇండియాలో మనం చూసినటువంటి అంశాలు ఒక 6 అంశాలు ఉన్నాయి. ఆ 6 అంశాలతో పాటు 4 పిల్లర్స్ ఉన్నాయి. దీన్ని మేక్ ఇన్ ఇండియా డెవలప్మెంట్ చేయాలంటే ఆ 4 పిల్లర్స్, ఒకటి న్యూ ప్రాసెస్, రెండోది న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడోది న్యూ సెక్టార్, నాలుగోది న్యూ మైండ్ సెట్. ఇవన్నీ కూడా న్యూ ప్రాసెస్ లో మనకి ఏం వస్తుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది వస్తుంది. అంటే అనుమతులను సులభతరం చేసి వాటికి కావాల్సినటువంటి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకుంటే ఈజీగా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే బిజినెస్ ను డెవలప్మెంట్ చేయడానికి, ఎటువంటి అనుమతులు లేకుండా సులభతరం చేయడానికి న్యూ ప్రాసెస్ ని మేక్ ఇన్ ఇండియాలో పెట్టడం జరిగింది. రెండవది న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ల ద్వారా స్మార్ట్ సిటీలను ఎంపిక చేయడం. సో స్మార్ట్ సిటీల ఎంపికలో భాగంగా ఇన్నోవేషన్స్ అండ్ రీసెర్చ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది రెండవది. మూడవ పిల్లర్ ఏంటంటే న్యూ సెక్టార్స్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25 రంగాలకు గుర్తించడం జరిగింది. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, రెండు సర్వీస్ యాక్టివిటీస్ ఒకటి, ఎఫ్డిఐ పాలసీ ఒకటి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఒకటి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి. ఈ 25లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి సెక్టార్స్ ఇవి. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25 రంగాలకు ఈ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో అవస్థాపన సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, సర్వీస్ యాక్టివిటీస్ అంటే సేవలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్, నెక్స్ట్ ఎఫ్డిఐ పాలసీ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీ, నెక్స్ట్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అంటే జాతీయ తయారీ విధానం, నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో సంపత్తి హక్కులు,
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే జాతీయ పారిశ్రామిక కారిడార్ గా మనం చెప్పుకోవచ్చు. ఇవి 25 రంగాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి రంగాలు న్యూ సెక్టర్. మరి న్యూ మైండ్ సెట్ 4వ పిల్లర్ వచ్చేసి న్యూ మైండ్ సెట్. సో న్యూ మైండ్ సెట్ లో మనకి ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు తీసుకురావాలి. దేశం అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక రంగం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. సో దానికంటే ముందు 1991 కంటే ముందు పాత కాల పద్ధతుల్లోనే వ్యవస్థ నడిచేది. ఉదాహరణకి వ్యవసాయ రంగం తీసుకుంటే ఇంకా గుంటిక నాగళ్లతోనే తయారయ్యి ఉత్పత్తులను తయారు చేయాలని ఆలోచించేవాళ్ళు. అదే పారిశ్రామిక రంగాన్ని తీసుకుంటే పారిశ్రామిక రంగంలో ఎటువంటి ఇన్నోవేషన్స్ కానీ రీసెర్చ్ మెథడాలజీ కానీ ఏమి లేకుండా పాత పద్ధతుల్లోనే ఉపయోగిస్తూ ఉత్పత్తులను కొనసాగించేవాళ్ళు. సో 1991 తర్వాత ఏమైందంటే మొత్తం టోటల్ గా చేంజ్ అయిపోయింది. అంటే అంతవరకు 91 కంటే ముందు వరకు రెగ్యులేటర్ గా ఉన్నటువంటి సిస్టమ్ ఫెసిలిటేటర్ గా మారిపోయింది. 1991 కల్లా ఫెసిలిటేటర్ గా మారిపోయింది. 1991 తర్వాత ఫెసిలిటేటర్ సిస్టమ్ వచ్చింది. అది భారత ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇండియాని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసుకుంది. సో అందుకోసమే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీగా భారతదేశం ఏజెన్సీగా వ్యవహరించడం జరిగింది. సో అంటే నవకల్పనలను ప్రవేశపెట్టడానికి, పరిశోధనలను ప్రవేశపెట్టడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే ముద్రా పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మేక్ ఇన్ ఇండియా. ఏమమ్మా జనాబీ ఏం రాసుకుంటున్నారా? మేక్ ఇన్ ఇండియా ఇది మీకు జనరల్ టాపిక్ అమ్మా. ఇది ఈ టాపిక్ 4 మార్క్స్ కు అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఏం చంద్రగోపాల్ పాస్ అయినావా?